గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పోలవరానికి సహకరించండి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రెండో దశకు 32,000 కోట్లు కేటాయించండి, గోదావరి జల వివాదాలపై ట్రిబ్యునల్, రాజధాని అమరావతికి చట్టబద్ధత, రాష్ట్రానికి ప్రత్యేక సాయం, ప్రోత్సాహక నిధులు, బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్కి తిరుపతిలో అనుసంధానం, కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతులు, ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రెండో దశకు అవసరమైన భూసేకరణ, పునరావాసం, రక్షణ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కి తెలిపారు. అందుకోసం అదనంగా 32,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ ఉత్తర్వును ఏటా పొడిగించడానికి బదులు శాశ్వతంగా ఎత్తేయాలి. పోలవరం కుడి ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రీఎంబర్స్ చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇక్కడ పోలవరం నిర్మాణం పూర్తి అవుతుంది 2027కి అని చెప్పారు. అక్కడ మొదటి దశ రెండో దశ అని కేంద్రం ఏమీ చెప్పలేదు. 41 అడుగులు అన్నదానికి ఒప్పుకున్నారు ఇంతకుముందు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అదే కంటిన్యూ చేశారు ఒప్పుకుని. దాన్ని జగన్ అమ్ముడు పోయాడు, భయపడిపోయి కేసులు అని చెప్పి లొంగిపోయాడని అప్పుడు ప్రొజెక్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు కూటమిలో ఉండి కూడా లొంగిపోయారు, ఆయన కేసుల గురించి భయపడి అని చెప్పేసి జగన్ విమర్శిస్తున్నారు. దాన్ని కవర్ చేయడానికి గాను లేదు రెండో దశ ఉంది, ఆ రెండో దశకి మీరు 32,000 కోట్లు ఇవ్వండి అన్నటువంటిది. అసలు పోలవరానికి వచ్చిన గొడవే అది. ఒక స్పష్టత లేకుండా డ్రామాలు ఆడటం అన్నది. కానీ 45.5 అడుగులు కనుక అది కట్టకపోతే అది కేవలం ఒక బ్యారేజీగా మిగులుతుంది. ఒక ప్రకాశం బ్యారేజీకి ఎక్కువ, పోలవరం బ్యారేజీకి తక్కువ అన్నట్టు ఉంటుంది. లేకపోతే శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకి కల్తీ నెయ్యి 2022-24లో సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీ అదంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయన మిశ్రమమే క్వశ్చన్ మార్క్. వీటి నాణ్యత పరీక్షలు వైష్ణవి డైరీ ల్యాబ్లోనే అభియోగ పత్రంలో సిట్ పేర్కొనడంతో వెలుగులోకి. ఏక ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసిన మూట దేవాదాయ శాఖ అధీనంలోని ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు అదే నెయ్యిని అందించినట్టు తేలింది. బోలేబాబా, వైష్ణవి తదితర డైరీ సంస్థలు నెయ్యి పేరిట రసాయన మిశ్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసినట్టు బయటపడ్డ సంగతి తెలిస్తే అదే మిశ్రమాన్ని వినాయక ఏజెన్సీ, సుమతి ట్రేడర్స్ పలు ఆలయాలకి అందించినట్టు అభియోగ పత్రంలో సిట్ స్పష్టంగా పేర్కొంది. వాస్తవంగా ఇక్కడ ఏంటయ్యా అంటే ముందు చేసినటువంటి అతిపెద్దదైనటువంటి దారుణమైన ఆరోపణని నిదానంగా తప్పించేస్తున్నారు. ఇది పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె అన్నటువంటి మాటలు నిదానంగా తప్పిస్తున్నారు. రసాయనాల మిశ్రమంతో కూడినటువంటి నెయ్యి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సప్లై చేసి. ఇక్కడ విశేషం ఏంటంటే ఇవాల్టికి కూడా వీళ్ళు తేల్చినటువంటిది వాళ్ళు టెస్ట్ చేస్తారు, అది నెయ్యా అన్నటువంటిది అందులో తేలుతుంది. అది కాదు ఇట్లాంటి మిశ్రమం అన్నటువంటిది వాళ్ళ దగ్గర వాళ్ళు కొన్నటువంటి వస్తువుల ఆధారంగా చెప్తున్నారు. ఉట్టి వితౌట్ పాలు, వితౌట్ వెన్న అట్లా చేయడం సాధ్యమవుతుందా? అలా సాధ్యమైతే ప్రపంచవ్యాప్తంగా అదే నెయ్యి అమ్ముతారు కదా, ఇక్కడేం బాధ? అన్ని స్టోర్లో అదే అమ్ముతారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పదే అన్ని గుళ్ళల్లో తేడా జరిగింది, ఇది ఆర్గనైజ్డ్గా జరిగింది అన్నట్టు. స్టిల్ నౌ ఇప్పటికైనా సరే ఆవులు గేదెలు ఉన్న డైరీలు ఇస్తున్నాయా పాలు? అసలు ప్రభుత్వం ఇవాటికి కూడా ఎందుకు ఆలోచించదు? ఆవుల్ని గేదెల్ని మనమే పెంచి, ఇప్పుడు ఇదే ఆవు నెయ్యే కదా వాడేది, ఆవుల్ని మనమే పెంచి మనమే చేయించవచ్చని ఇవాటికి కూడా ఆలోచించట్లేదు. ఇక్కడ ఇందులో కల్తీ జరగలేదంటే అమాయకత్వం. ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళు సిట్ దర్యాప్తుని బట్టి చూసినప్పుడు సేమ్ టైం ఆ జంతు వ్యర్థాలు అన్నటువంటిది రాంగ్ అనేది తెలియదు. రెండోది ఇవాటికి కూడా ఆల్టర్నేటివ్ లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. లేకపోతే స్పీకర్పై అవిశ్వాసం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఆయన తొలగింపుకు 118 మంది ఎంపీల నోటీసు. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ. చర్చ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా సభాపతి. నిబంధనల మేరకు చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునికి తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలో 118 మంది విపక్ష ఎంపీలు మంగళవారం లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కి నోటీసు సమర్పించారు. సభను నిర్వహించడంలో బిర్లా తీవ్ర పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాళ్ళు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులపై ఆయన కొన్ని తప్పుడు ఆరోపణ చేశారని కూడా దానిలో పేర్కొన్నారు. రాజ్యాంగంలో 94C అధికారం కింద లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, చీఫ్ విప్ కె సురేష్, విప్ మహమ్మద్ జావేద్ తదితరులు నోటీసులు అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇవన్నీ చూసినా బుకాయిస్తారా సుబ్బారెడ్డి? చిన్నప్పన్నతో మీ బంధానికి ఎంతకంటే రుజువులేం కావాలి? 2024 వరకు చిన్నప్పన్న మీతోనే ఉన్నారు. ఎందుకు ఈ ఫోటోనే సాక్షి. ఏపీ భవన్ లైజన్ అధికారి అయితే మరి
నీడలా మీ వెంటే ఉన్నారు ఎందుకు? అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఉన్న వైవి సుబ్బారెడ్డిని విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో 2023 మార్చి 7 వైకాపా నాయకులు అభినందిస్తున్న చిత్రం మీద. ఆ చిత్రంలో యలమంచిలి అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు పక్కన సుబ్బారెడ్డి వెనక ఉన్నది ఎవరో తెలుసా? తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు కరుడు చిన్నప్పన్నే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చదువుకునే వయసులో ప్రేమ పేరిటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మద్రాసు హైకోర్టు వ్యాఖ్య. చదువుకునే వయసులో ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. తమిళనాడులోని కళ్ళకురిచ్చికి చెందిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంలో కోర్టు వ్యాఖ్యలు చేసి సేలం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న తన 17 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని, జనవరి 19వ తేదీన పోలీసులు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు చేపట్టలేదని సదరు మహిళ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తులు జస్టిస్ వేలుమురుగన్, జస్టిస్ జ్యోతిరామల ధర్మాసనం ముందుకు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంలో 17 ఏళ్ల అమ్మాయిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, శరవణన్ అనే 23 ఏళ్ల యువకుడిని ప్రేమించారని, ఇష్టంతోనే అతనితో వెళ్ళానని ఆమె చెప్పింది. ఇంటికి వెళ్తే మరొకరితో పెళ్లి చేస్తారని, ప్రేమికుడితో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అమ్మాయి కోరింది. ధర్మాసనం స్పందిస్తూ చదువుకునే వయసులో ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, జీవితాన్ని గెలిచేందుకు విద్య ఉపయోగపడుతుందని, తల్లిదండ్రులు కష్టపడేది పిల్లలు మంచి స్థితికి రావాలనేదని వ్యాఖ్యానించింది. 18 ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులు వివాహం చేయరని, నిర్బంధం చేస్తే కోర్టు లేదా పోలీసులను ఆశ్రయించాలని, చదువుపై శ్రద్ధ వహించాలని ఆ బాలికకు సూచించింది. శరవణన్పై పోక్సో కింద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. లేకపోతే విడాకుల కేసులో శ్రీధర్ వెంబు జవాబు ఇవ్వాలి మద్రాసు హైకోర్టు ఆదేశం. తన భార్య దాఖలు చేసిన విడాకుల కేసుకు సంబంధించి పిటిషన్ మీద జోహో సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉన్న విడాకుల కేసు వ్యవహారమై సహాయం చేయాలని శ్రీధర్ వెంబుతో విడిపోయిన ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మద్రాసు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. తిరునెల్వేలిలో ఉన్న శ్రీధర్ వెంబు సంస్థ అధికారి దాదా వెంబు తదితర 10 మందికి సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలను కాలిఫోర్నియా కోర్టు గత ఏడాది అక్టోబర్ 2న వేర్వేరుగా అడిగిందని, శ్రీధర్ వెంబుతో పాటు వేళచ్చేరి, కాంచీపురం, చెంగల్పట్టులో ఉంటున్న ఆయన బంధువులు, జోహో సంస్థ అధికార ప్రతినిధులు వాంగ్మూలం నమోదు చేసి కాలిఫోర్నియా కోర్టుకు పంపేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి లేదా అడ్వకేట్ కమిషనర్గా నియమించాలని ఆమె కోరారు. న్యాయమూర్తి జస్టిస్ ధనపాల్ ఎదుటి పిటిషన్ మంగళవారం విచారణకు రాగా శ్రీధర్ వెంబు సంస్థ అధికారులు జవాబు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ 23కి న్యాయమూర్తి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి శివశివ ఇదేం దారుణం అంటూ శ్రీశైలంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, కనీస సదుపాయాలు కల్పించకపోక భక్తులపై లాఠీ ఛార్జీన, ఇంత దుర్మార్గం అంటూ శివస్వాముల ఆగ్రహం, సరైన ప్రణాళిక లేక క్యూ లైన్లో తొక్కిసలాట, రక్షించు శివ అంటూ భక్తుల ఆర్తనాదాలు గతంలో ఎన్నడూ చూడలేదంటున్న ధార్మిక సంఘాలు, సీఎం డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలంటున్న భక్తులు, తిరుపతి, సింహాచలం, కాశీబొగ్గ తరహాలను తొక్కిసలాట, అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదం, వరుస ఘటనలు జరుగుతున్న బాబు సర్కార్ నిర్లక్ష్యం, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల ప్రసాదంపై నిరాధార ఆరోపణలు, అందుకే బాబుగారి భక్తిపై భక్తులకు సందేహాలు, పుణ్యక్షేత్రాల నిర్వహణ చేత కావడం లేదంటే కనీస అడ్మినిస్ట్రేషన్ తెలియడం లేదనుకోవాలి, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న సమర్థవంతమైన పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏదైతే ఒక్క ఈనాడు కానీ జ్యోతి కానీ ఎవరు కూడా దీన్ని హైలైట్ చెయ్యకపోవడం అన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి ఇష్యూ. ఈనాడైనా జ్యోతి అయినా రాయాలి కదా, అలాగే అర్రజన మీడియా రాయాలి కదా, ఎవరూ రాయట్లేదు. అది కనీసం మామూలుగా అయితే ఇదివరకు డిబేట్లు గందరగోళంగా చేసేవాడు, ఇప్పుడు సాక్షి రాస్తుంది. అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే రథదగ్ధమో లేకపోతే కనుక స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహం దగ్గర తలానికి సంబంధించినటువంటి అంశమో ఇట్లాంటి వాటిట్లో మాత్రం అవన్నీ హైలైట్ చేశారు. జగన్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చేస్తారు, అది వీళ్ళకి ఉన్నటువంటి విచిత్రం. లేకపోతే శివభక్తులపై లాఠీచార్జ్ దుర్మార్గం అంటూ జగన్ దీని మీద భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ సర్కార్ విఫలం, సనాతన ధర్మం గురించి మాట్లాడి చంద్రబాబు పవన్ మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాబు సర్కార్ నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే శ్రీశైలం ఘటన ప్రభుత్వ తప్పిదమే, తప్పు ఒప్పుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం ముందస్తు ప్రణాళిక విఫలం కావడం వల్ల దుస్థితి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విజనరీ పాలనలో కల్పిత గణాంకాలు, పన్ను ఆదాయాల వృద్ధిలో దేశంలో 22వ స్థానంలో ఏపీ, చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో మన రాష్ట్రం. 2024, 25, 25, 26లో దేశం కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువ అంటే చంద్రబాబు ప్రచారం. 2 ఏళ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 11.09% చూపిస్తున్న చంద్రబాబు సర్కార్. కానీ 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్నుల ఆదాయాలు 9.64% పెరిగితే రాష్ట్ర పన్నుల ఆదాయం పెరిగింది కేవలం 1.97%. ఇది ప్రపంచంలో ఆర్థిక నిపుణులు అందరికీ ఆశ్చర్యం అనిపించకమాందు. గణాంకాలను ఉటకిస్తూ చంద్రబాబు సర్కార్ను కడిగి పారేసిన వైఎస్ జగన్ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారాల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు మొదటి స్థానంలో నిలిపారంటూ వ్యంగ్యోక్తులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అప్పుల్లో ఏపీ టాప్ అంటే దేశంలోనే అత్యధికంగా బాబు సర్కార్ 85,269 కోట్ల బడ్జెట్ అప్పులు. 9 నెలల్లోనే బడ్జెట్ అంచనాలకు మించి అప్పుల మోత
వెల్లడించిన కాగ్ అన్నది హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు దేవుడితో ఆటలా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపాటు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో దేవుడితో ఆటలాడుకున్న ఘనత సీఎం చంద్రబాబు దేని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేవుడితో రాజకీయం చేయడం తగదని తప్పుపట్టారు. లడ్డూపై ప్రజల్లో భయం కలిగించేలా చేశారని ద్రోహం అన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు ప్రొఫెసర్ నాగేశ్వరికి బెదిరింపులు. పంది కొవ్వు ఆవు కొవ్వు బాత్రూమ్ రసాయనం కలిశారని ఎందుకు చెప్పడం లేదంటూ హోంకరింపులు. అవే కాకుండా మరికొన్ని దారుణమైనవి కలిసి అని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు 3 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకొని మంత్రి లోకేష్ అంటూ నాగేశ్వర్ గారి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అనంత జిల్లాలో దాహం కేకలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల ఇలాకాలో రోడ్డెక్కిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా. బండ మీద పల్లెలో ఖాళీ బిందెలతో నిరసన. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికల హామీలన్నీ నీటి మూటగా మారగా గొంతు తడిసే నీటి చుక్క కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజలు పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనకు దిగారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగుల ఉసురు తీస్తున్న చంద్రబాబు అంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం పనిభారం పెంచి వాళ్ళని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. వరుసగా ఉద్యోగుల అకాల మరణాలు పెరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెమ్మ కుట్టినట్టుగా కూడా లేదు, చీమ కుట్టినట్టుకి చెమ్మ కుట్టినట్టు అని రాశారు వీళ్ళు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఒక్కరోజు 3 సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల చనిపోయారు. చంద్రబాబు సర్కార్ పగ్గాలు చేపట్టారు. 80 మంది ఉద్యోగులు మరణించారు. ఉద్యోగుల ప్రాణాలని సీఎం చంద్రబాబుకి లెక్క లేకుండా పోయింది. 2019లో సచివాలయాల వ్యవస్థ పురుడు పోసుకుంది. వాటిల్లో పనిచేసే వాళ్ళంతా 30 నుంచి 35 ఏళ్ల వయసు వాళ్ళే. ఇంత చిన్న వయసు వాళ్ళు పని ఒత్తిడి తాడలేక గుండెపోటుతో చనిపోతున్నారు. ఎందుకు వాళ్ళు ఒత్తిడి గురవుతున్నారనే విషయం ప్రభుత్వం ఆలోచించడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో అనుమానాస్పద స్థితిలో డిజిటల్ అసిస్టెంట్ మృతి, గ్రామ సచివాలయ మహిళా పోలీసు ఆత్మహత్య, పని ఒత్తిడివే కారణమని అనుమానం అంటూ గ్రామ సచివాలయ మహిళా పోలీసు సురేష్కుని రామవరపాడు దగ్గర విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నిడమానూరుకు చెందినటువంటి నారుమంచి విశ్వనాథ్ లలిత దంపతులు పోరంకి రోడ్లోని అపార్ట్మెంట్ నివాసం ఉన్నారు. వీళ్ళకి 2 కొడుకులు. భర్త విశ్వనాథ్ గ్రామంలోని మోడల్ డైరీల అకౌంటెంట్, లలిత సచివాలయ మహిళా పోలీసు ఇటీవల నిడమానూరు నుంచి గన్నవరం మండలం కొండపావులూరులోకి బదిలీపై వెళ్లారు. మంగళవారం విశ్వనాథ్ విధులు వెళ్తుండగా తాను కూడా వెళ్తున్నట్టు చెప్పింది. ఉదయం 11 గంటల సమయంలో ఫ్లాట్కి చేరుకున్న విశ్వనాథ్ బెడ్రూమ్ తలుపులు లాక్ చేసి ఉండడానికి గమనించాడు. ఎంతకి తీగిపోవడంతో తోటి నివాసితులతో కలిసి పగలగొట్టి చూస్తే లలిత ఫ్యాన్ కురేసుకుని ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటికి వైజాగ్ విజయవాడ హైస్పీడ్ రైలు క్యారిడార్ ఇవ్వండి. హైదరాబాద్ శ్రీశైలం మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరు చేయండి. ఏప్రిల్ 1 నుంచి వైజాగ్ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి గెజిట్ ఇవ్వండి. బెజవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలో గ్రీన్ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు. ఎటార్సీ విజయవాడ మధ్య సరుకు రవాణా క్యారిడార్ రైల్వే మంత్రికి వినతులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎడాపెడా దోచేశారు అంటూ పేదల ఇళ్ల నిర్మాణంలో అంతులేని దోపిడీ, వైసీపీ హయాంలో వేల కోట్ల అవినీతి, విజిలెన్స్ ప్రాథమిక నివేదికలో బట్టబయలు, అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కు, ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు ముందుగానే నిధులు, ఆప్షన్ 3 ఇంటికి 90,000 వరకు అడ్వాన్స్ డబ్బు తీసుకుని పనులు చేయని కాంట్రాక్టర్లు, కమిషన్లు తీసుకుని మిన్నకొన్న అధికారులకు కార్పొరేషన్ షోకాజ్ నోటీసులు, కాంట్రాక్టుల నుంచి రికవరీ చేయకపోతే జీతాల నుంచి వసూలు చేస్తామని హెచ్చరిక, పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులకు ఆదేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి చట్టబద్ధత, చంద్రబాబుకి అమిత్ షా హామీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది వాస్తవంగా మొన్నటి సెషన్లోనే వచ్చేసింది, అంతకుముందు సెషన్ అన్నారు. ఇప్పుడు బడ్జెట్ సెషన్ వచ్చింది, ఈ సెషన్లో జరిగిపోతుందన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు అడిగితే చేస్తామన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అమెరికా పప్పులు ఉడుకుతున్నాయి. అగ్రరాజ్యం పప్పు ధాన్యాలపై భారత్లో 0 ట్యాక్స్. అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన కొన్నింటి మాత్రం సుంకాలు తగ్గింపు. గూగుల్, అమెజాన్ తదితర ఐటీ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ సర్వీసెస్ పన్ను రద్దు. వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ అంటూ వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలు తగ్గించి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో కొన్ని రకాల పప్పులు కూడా ఉన్నట్టు వెల్లడైంది. వాణిజ్య ఒప్పందంపై తాజాగా అమెరికా విడుదల చేసిన వాస్తవాల పత్రం ఫ్యాక్ట్ షీట్లో విషయం పేర్కొంది. ఈ నెల 6ను విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పప్పు ధాన్యాల అంశం లేకపోవడం గమనార్హం. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ అమెరికా భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం పేరిట ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసిన అమెరికాకి చెందిన దాదాపు అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన భారత్ సుంకాలు తొలగిస్తుంది, కొన్నింటిపై సుంకాలను తగ్గిస్తుంది. డిస్టిలరీలో వినియోగానంతరం మిగిలే ధాన్యాల పిప్పి, డీసీబీ, ఎర్రజొన్నలు, బాదం, జీడిపప్పు వంటి ట్రీనట్స్, కొన్ని రకాల పండ్లు, సోయాబీన్ నూనె, వైను, ఆల్కహాల్తో పాటు కొన్ని రకాల పప్పులు, ఇతర ఉత్పత్తులైన సుంకాలను 0కి తగ్గిస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ పిప్పి అన్ని వార్తలో రాశారు, ఫోటోనేమో నిజమైన కందిపప్పు, మినపప్పు ఇట్లాంటివన్నీ తగ్గించేసినట్టుగా చూపిస్తారన్నమాట. అంటే మోడీ ప్రభుత్వం మీద విషం చిమ్మడం అన్నటువంటిది ఆంధ్రజ్యోతి ప్రారంభమైంది అనడానికి వరుసగా 4వ రోజు వస్తున్నటువంటి వార్తలు సజీవ సాక్ష్యం. లేకపోతే డీప్ ఫేక్ నిషేధిత ఏఐ కంటెంట్ను 3 గంటలు తొలగించాల్సిందే. ఐటీ రూల్స్ చట్టానికి సవరణ నోటిఫికేషన్
36 గంటల గడువును 3 గంటలు తగ్గించిన కేంద్రం, పిల్లలపై దౌర్జన్యం, మహిళలపై వేధింపులు, తప్పుడు సమాచారం తదితర అంశాలకు వర్తింపు, ఏఐ కంటెంట్పై హెచ్చరిక తప్పనిసరి, సాధారణ ఎడిటింగ్, విద్య, డిజైన్ సంబంధిత అంశాలకు మినహాయింపు, ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లో కొత్త నిబంధనలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే తండ్రి ద్రోహాన్ని కప్పేసి తన నిర్లక్ష్యానికి ముసుగేసి ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై జగన్ పత్రిక బురద, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏనాడు సమర్థవాదనలు వినిపించిన వైఎస్, సుప్రీంలో న్యాయ పోరాటం చేయని వైను 2019లో జగన్ వచ్చాక అంతులేని లక్ష్యం, తన పాపాన్ని చంద్రబాబు చుట్టకు యుక్తులు. వీడు మనుషో పశువు అర్థం కాదు. వీళ్ళు నీచాతి నీచి జర్నలిజానికి సంబంధించి అసలు ఆల్మట్టి కట్టింది ఎప్పుడు? చంద్రబాబు గారి టైంలో ఆయన కన్వీనర్గా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు చూస్తా కూర్చున్నటువంటి దాన్ని రాజశేఖర రెడ్డి ఆ తర్వాత కోర్టులో వేశారు. సమర్థంగా వినిపించలేదంటే మరి వీళ్ళని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని పంపిస్తే సమర్థంగా వినిపిస్తాడే వాదనలో. సిగ్గు శరం లేని, నీతి నియమం లేనటువంటి నీచాతి నీచి జర్నలిజం. తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఖండించారంటే ఒక అర్థం ఉంది. జ్యోతి అడ్డదిడ్డంగా రాసుకొస్తా కార్యకర్తల కంటే దారుణంగా తయారైపోవడమే ఇక్కడ దరిద్రం వల్ల. లేకపోతే యాక్షి విషపురాతలు అంటూ ఆంధ్రజ్యోతికి స్థలంపై అదే తప్పుడు వాదనలు, జీవీఎంసీలో ఒక్కడు వ్యతిరేకిస్తే తిరస్కరించినట్టుగా అచ్చోసిన అబద్ధాలు, 67వ అంశంగా ఆమోదించిన ప్రేలాపన, 2024 నవంబర్ 29 హైకోర్టు తీర్పు వచ్చిన 9 నెలల కౌన్సిల్లో తీర్మానం. ఇందులో అధికార బల ప్రదర్శన ఎక్కడిది? నిజాలు దాచి జగన్ పత్రిక పిచ్చిరాతలు. ఆంధ్రజ్యోతి పిచ్చిరాతకి ఇదే సాక్ష్యం. ఎప్పుడో 90లలో వచ్చినటువంటి కేటాయించిన స్థలానికి 2024లో హైకోర్టు తీర్పైంది అంటే పోనీ ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అవ్వలేదు. ఎందుకని? అప్పుడు ఆయన అంత సీరియస్గా మరీ అడ్డగోలుగా తినడానికి అవకాశం ఇవ్వాలి. ఈసారి అడ్డగోలుగా తినడానికి అవకాశం ఇస్తున్నారు. అది ఇక్కడ సజీవ సాక్ష్యం. లేకపోతే శ్రీవారి నైవేద్య దినుసులు నాసిరకమే అంటూ వైసీపీ హయాంలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో వినియోగం నాణ్యతపై పోటీ సిబ్బంది చెప్పినా పట్టించుకుని నాటి పాలకుల అధికారులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరఫరాదారుల సమక్షంలో పరీక్షలు, ఆయా పదార్థాలు మలినాలు ఉన్నాయన్న నివేదికలు నిర్ధారణ అని. ఓవరాల్గా ప్రసాదం తింటే ఇది చాలా దారుణం. ఈవెన్ రేపు పొద్దున్న జగన్ వచ్చాక మామూలుగా ప్రసాదం పెట్టినా సరే అదే దారుణం. ఇప్పుడు అద్భుతం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మీ పోలీస్ మీ ఫ్రెండ్ అంటూ కియోస్కుల ద్వారా పోలీస్ సేవలు ప్రజలకు చేరువ, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఫిర్యాదుకు అవకాశం, విశాఖ నగర పోలీస్ కమిషనర్ కొత్త ప్రయోగం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ రద్దీ ప్రాంతాలు ఏర్పడి ఫిర్యాదు చేసే వారికి అక్కడికక్కడే రసీదు జారీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బులియన్కి లెక్కర్ కిక్ అంటూ ఈ వ్యవహారంలో అనిల్ చోక్రా సూత్రధార, ఆయనపై ఆర్థిక నేరాల కేసులో 4 షెల్ కంపెనీలకు నిధులు చేర్చారు. అనిల్ చోక్రాపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణం తీసిన కేబుల్ అంటూ రోడ్డుకి అడ్డంగా వేలాడని కేబుల్ మెడకు తగిలి బైక్ నుంచి కింద పడి ప్రధాన ఉపాధ్యాయుడి మృతి, బాపట్ల జిల్లాలో ఈ దుర్ఘటన జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లా బైక్పై తండ్రి మృతదేహాన్ని కూర్చోబెట్టి బాధను దిగమింగుతూ 11 కిలోమీటర్ల ప్రయాణం. తండ్రి మరణించాడని బాధ వైపు, కనీసం ఆ మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులు లేని మరోవైపు, ముఖంతో నిండిన ఆ పసి మనసుని మెలిపెడుతుండగా తన తండ్రి అంతిమ పయనానికి ద్విచక్ర వాహనమే దిక్కైంది. ఆసుపత్రి వద్ద మహాప్రస్థాన వాహనంలో అందుబాటులో లేని దౌర్భాగ్య స్థితిలో ఆ యువకుడు తండ్రి మృతదేహాన్ని బైక్పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యం మనసుల్ని కలిచివేసింది. భుజానికి ఆనుకుని నిర్జీవంగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని 11 కిలోమీటర్ల పాటు తీసుకెళ్తూ ఆ కుమారుడు పడిన మానసిక వేదన వర్ణాతీతం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో బాడుకు కట్టుకోలేక ఇది అన్నటువంటిది హైలైట్ చేశారు. జగన్ టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్దే ఫెయిల్యూర్ అని రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అధికారులు ఫెయిల్యూర్ అని రాశారు. వీళ్ళ జర్నలిజానికి సంబంధించినటువంటిది అద్భుతమైనటువంటిది అదే, ప్రస్తుతం నడుస్తున్నటువంటిది అది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు.